వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్లో మరోసారి సూదిగాడు కలకలం రేపాడు. ఓ పాప మీద దాడికి ప్రయత్నించడం అలజడి రేపింది. ఫిల్మ్ నగర్లో 3 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా వచ్చిన ఆగంతకుడు ఇంజెక్షన్తో దాడి చేశాడు. ఆ పాప అరుపులు విన్న స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఇట్లా బైక్ మీద వచ్చిన యాక్చువల్ ఇద్దరు వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఒక అబ్బాయి ఆ పాపకి సూది కూర్చొని వెళ్ళిపోయిందంట. ఇంకో పర్సన్ సూది తీసి దానిలో మున్సిపల్ అని వేసిందంట. యాక్చువల్లీ ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ చూసిందన్నమాట. చూసిన తర్వాత పట్టుకుని అట్లా పక్కన కూర్చోబెట్టిన వాళ్ళందరూ బైక్ మీద వచ్చిందంట. ఒక వెళ్ళిపోయిన ఒక దొరికింది మనకైతే. ఇంటర్నల్ చిన్న పిల్లకు ఇంజెక్షన్ తీసి పారిపోయాడు వాడు. ఆ పిల్లకి ఇప్పుడు ఏమన్నా అయిందంటే గవర్నమెంట్ ఏం రూల్స్ తీసుకుంటున్నారని ఎంత బాధ ఉంటే చిన్న పిల్లకి ఇంజెక్షన్ తీసేసిపోతుంటే వాడిని పట్టించేసారు. ఇప్పుడు అన్నం పుణ్యం జరగని పిల్ల 3 సంవత్సరాలు ఆ పిల్లకి ఆ ఇంజెక్షన్ గుచ్చిపోయింది. ఇప్పుడు ఆ పిల్లకి ఏమైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి? బస్సులో అందరు చూసారు కనుక సరిపోయింది, చూడకుంటే ఇంకా కష్టమవుతుంది. ఇప్పుడు మేము వాడిని పోలీసులకు పట్టించినాము. వాడిని వెనకాల ఏముంది, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ తీసి అసలు ఏంటి అసలు ఈ గూడు పుటాన్ని ఏముంది ఏంది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని బయటకు తీసి ఇట్లాంటివి కాకుండా చూడాలని మా కోరిక అండి.